అవును, వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం ఏదో ఉంది. ఒక కోడలివి కాబోయే కోడలివి వెయిట్ చేయాలా? 10 రోజులు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతావా? లేదు మేడం, మామూలుగా నేను వెళ్ళాము రెగ్యులర్ కాంటాక్ట్ అమ్మా, ఫోన్ కాల్స్ గానీ అన్ని రెగ్యులర్ గా మాట్లాడుకునేవారు. మాట్లాడుకునేవారు. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పానో ఇంకా అప్పటి నుంచి కాంటాక్ట్ లో లేరు మేడం. అది నీకు భయం అయింది, నేను ప్రెగ్నెన్సీ అని చెప్పిన తర్వాత కాంటాక్ట్ లో లేరు అని. వాళ్ళ ఇంటికి వెళ్ళావు, డోర్ లాక్ లో ఉంది, పోలీస్ స్టేషన్ తర్వాత మేడం వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వచ్చారు. సర్లేని మ్యారేజ్ చేసుకుంటే ఒప్పుకున్నాడు సురేష్. ఓహో, నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల, ప్రెజర్ వల్ల తప్పక పెళ్లి చేసుకున్నాడా లేక ఇష్టంగానే చేసుకున్నాడా? తప్పక పెళ్లి చేసుకున్నాడు. కంప్లైంట్ ఇవ్వడం వల్ల పెళ్లి చేసుకున్నాడు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ పోలీస్ స్టేషన్ లో పెళ్లి అయిందమ్మా? 3 years. 3 years బ్యాక్. ఓకే. అయితే మేమిద్దరం మ్యారేజ్ చేసేసుకున్నాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరెవరు వచ్చారమ్మా? ఎవరు రాలేదు. ఎవరు రాలే? వాళ్ళ అమ్మాలు ఎవరు రాలే? మీ అమ్మగారు వచ్చారా? ఎవరు రాలేదు, మేమే పోలీసులు పోలీస్ స్టేషన్ లో చేశారా, రిజిస్టర్? లేదు, మేము గుళ్ళో చేసుకున్నాం. మీ ఇద్దరు వెళ్ళి గుళ్ళో చేసుకున్నారు. చేసుకోకపోతే కేసు రిజిస్టర్ చేస్తానంటే భయపడి అతను నీతో పాటు వచ్చాడు, నువ్వు అతను వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. ఫొటోస్ ఏమన్నా ఉన్నాయమ్మా? ఏమీ లేవా? ఫొటోస్ ఉన్నాయి. ఓకే. పెళ్లి అయ్యే టైంకి ఎన్నో నెలమ్మా నీకు ప్రెగ్నెన్సీ? అప్పుడు నాకు 3 months అనుకుంటా. 3rd month. అయితే వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ మమ్మీ వాళ్ళు, మీరు వేరే కాపురం పెట్టండి అని అన్నారు. సరే, సపరేట్ గా. మిమ్మల్ని ఇంటికే రానివ్వలేదు వాళ్ళు? మా ఇంటికి రావద్దు, మీ జాబ్ మీరు చావండి రావద్దు అన్నారు. వేరే కాపురం పెట్టు అన్నారు. వేరే రూమ్ తీసుకుని నేను ఇట్లా జాబ్ చేస్తూని చూసుకుంటాను. కానీ తనకు మధ్యలో డ్రింక్ ఒకటి అలవాటు అయింది. డ్రింక్ చేయడం ఒకటి అలవాటు అయింది. జాబ్ కూడా తెలిసిన తర్వాత ఎక్కువై ఉంటుంది. అవును, తిరగడం, ఇట్లా డ్రింక్ చేయడం. జాబ్ మానేశాడా? జాబ్ మానేశాడు. మానేశాను జాబ్ మానేశాడు. మరి ఇల్లు ఎట్లా రన్ అవుతుంది? నేను ఏదో ఫైనాన్షియల్ గా జాబ్ చేసి అట్లా ఉండేదాన్ని. సో ఇల్లు నువ్వే రన్ చేసేదానివి. నీ పుట్టింది ఎవరు? పాప బాబా? మీ పాప. నన్ను కూడా జాబ్ మానేమన్నాడు. సరే జాబ్ మానేసాను. ఇద్దరు జాబ్ మానేసా? ఫుల్ టైం మదర్ ఫాదర్ మీ ఇద్దరుని? జాబ్ మానేమన్నాడని మానేసాను. తను మారుతాడని నేను జాబ్ మానేసాను. మరి ఇల్లు ఎలా గడుస్తుంది? తిండి ఎవరు పెడతారు? వాళ్ళ అమ్మ నాన్న ఎవరు? ఉన్నది మీ అమ్మ ఒక్కతే. వాళ్ళ రిలేటివ్స్ గట్టా తెచ్చి అట్లా ఉంచేదని. అయితే అవి మా మనీ కూడా పట్టుకెళ్ళి డ్రింక్ చేయడం మొదలు పెట్టేవాడు. ఏంటంటే ఎందుకు నువ్వు బలవంతంగా పెళ్లి చేసుకున్నావనా, లేకపోతే వాళ్ళ అమ్మకి హెల్త్ బాగున్నప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసు వేసావా? పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినాగా. సరే, ఆ 10 days ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదంట అతను? వాళ్ళ మమ్మీ వాళ్ళు ఒప్పుకోలేదు కదండి. సో అతను తప్పించుకుందాం, పెళ్లి చేసుకోకూడదని అనుకున్నాడు కదమ్మా. ఇద్దరు ఉద్యోగాలు మానేసి నాకు అర్థం కావట్లేదు. ఇద్దరు ఉద్యోగాలు మానేసి ఏం చేసేవారు? చక్కభజన? డ్రింక్ కి అలవాటు పడిపోయాడు సార్ తను. అది ఓకే లేదు. అదే సార్ అడుగుతున్నారు. ఇప్పుడు ఆయన జాబ్ లేదు, తాగి తిరుగుతున్నాడు. నువ్వు జాబ్ మానేస్తే చక్కభజన చేసుకుంటారా అని అడుగుతున్నారు. అమ్మ, డౌట్ గురించి కాదు, నీకు ఒక పాప కదా, ఆయన ఎలాగో తాగి తిరుగుతున్నాడు, నువ్వు కూడా ఎలా మానేస్తావు? చదువుకున్న దానివి, జాబ్ చేస్తున్నావు అంటే మారతాడని వెయిట్ చేస్తూ, ఆయన ఏది చెప్తే అది వింటే మారతాడు, హెరాస్మెంట్ చేయకుండా. కాదమ్మా, నేను అడిగింది ఎందుకు ఉద్యోగం మానేసావంటే అతనికి నీ మీద ఏమన్నా బయటికి వెళ్ళే ఆడవాళ్ళ మీద అనుమానమా? అవును సార్, అవును, డౌటే సార్ తనకి. మెయిన్ అదే సార్ డౌట్. ఇంకోటి ఏంటంటే సార్, నా ఫ్రెండ్ 10th class ఫ్రెండ్, తను రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. అయితే నాకు ఆన్లైన్ లో జాబ్ ఇప్పించాడు. ఏం పేరమ్మా అతని పేరు? మీ క్లాస్మేటా? శివ. అతను ఏమవుతాడు నీకు? తను నా 10th class నుంచి ఫ్రెండ్. అంటే చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్? జస్ట్ ఫ్రెండ్ అయినా లవరా? ఫ్రెండే. ఈ మధ్యలో కూడా కంటిన్యూస్ గా ఫ్రెండ్షిప్ నడుస్తుందా మీకు? నడుస్తుంది. ఎలాగా, బయట పరిచయమా లేదంటే? సార్ మామూలుగానే మాట్లాడుకుంటాం సార్ డైలీ. ఇట్లా నా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకుంటే ఇట్లా ఇంట్లో జాబ్ చేసుకోవచ్చు అని చెప్తే. పెళ్లి అయ్యింది ఇవన్నీ తెలుసా అతనికి? మీ ఆయనకి నీ ఫ్రెండ్ ఇలా ఉన్నాడని తెలుసా? శివ గురించి తెలుసు. అతనికి మ్యారేజ్ అయిందమ్మా? అతనికి అవ్వదు. అయితే ఇంట్లో ఉండి నువ్వు ఇట్లా జాబ్ చేసుకుంది కానీ అంటే ఇట్లా 30,000 అట్లా ఇంట్లో ఖర్చు పెట్టుకొని వేస్తే నా ఫోన్ లాక్కుని తను నీకెందుకు వేశాడు 30,000 ఇట్లా నువ్వు తనతో తిరుగుతున్నావు అది ఇదని. ఫోన్ చేసే టెలికాలర్ ఇంట్లో ఉండి చేసే జాబ్ కి 30,000 వేసాడా మంత్లీ? అతను ఎంప్లాయర్ అమ్మా? శివ అన్న అతను ఎంప్లాయరా లేదంటే రికమెండ్ చేసి నీకు జాబ్? లేదు సార్, తను రికమెండ్ చేసి నాకు జాబ్. మరి మీ ఆయన పర్మిషన్ తీసుకోవచ్చుగా, ఏమండి ఇలాగ మీరు అసలైన ఉద్యోగం మానేమని అయ్యే చెప్తే వాళ్ళు తను వినిపించుకునే పొజిషన్ లో లేడు సార్. తనకి ఎప్పుడైనా జాబ్ చేస్తున్నావు అని తెలుసా? అది కూడా తెలియదు మీ ఆయన? జాబ్ చేస్తున్నా తెలుసు. ఆ డబ్బులు కూడా తీసుకుని వెళ్ళి డ్రింక్ చేయడం అట్లా చేసుకునేవాడు. ఇంట్లో ఒక్క నిమిషం టైం దొరకలేదా మీ ఆయనకి చెప్పడానికి? మరి అంతలానా? 24 hours తాగుతానే ఉంటాడు ఆయన? చెప్పానండి, తెలుసు అతనికి. ఏం జాబ్ చేస్తున్నా తెలియదు, ఎవరు ఇప్పించారనేది తెలియదు. చెప్పాను, వివరంగా మొత్తం చెప్పాను.
అయితే మాకు కొంచెం మనీ వేయమని ఆ మనీతో తాగుతూ మొదలు పెట్టేవాడు. మనీ ఎవరిని ఏమన్నాడు? నిన్న నన్ను తన అకౌంట్ లోకి. ఇలా ఎన్ని నెలలు వర్క్ చేశారు మేడం మీరు? ఎంతకాలం వర్క్ చేశారు? ఎంతకాలం? ఒక 2-3 months అట్లా. అంతే. ఈ 2-3 months లేకపోతే ఎప్పుడోనా? ఈ 2-3 months. ఈ 2-3 months లో నీకు 2 months శాలరీ వచ్చింది, అది మీ ఆయనకి ఇచ్చావు, తాగి. డౌట్ గా నువ్వు తనతో ఉంటున్నావు. మాకు అదే డౌట్ వచ్చిందిలే కానీ, ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉండి చేసే టెలిఫోన్ కాలర్స్ 30,000 శాలరీలు అంటే ఆవిడ వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు. పెద్ద క్యూ కడతారు చాలా మంది. అదేదో బాగుంది కంఫర్ట్ జాబ్ అని. వేరే ఆల్టర్నేట్ జాబ్ ఉంటేనే నీకు 30,000 పడతాయి. మీ ఆయనకి డౌట్ రావడంలో తప్పే ఉందమ్మా? మేడం కొంచెం మీరే ఏదో ఏం చేయాలా? మీ ఆయన్ని నిన్ను కలపాలా, మీ ఫ్రెండ్ని నిన్ను కలపాలా? అసలు మీ ఆయన ప్రాబ్లం ఏంటి? మీ ఆయన ప్రాబ్లం ఏంటి? డబ్బులు తీసుకున్నాడు, ఖర్చు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు తను కావాలండి. అందుకు. నీకు ఎవరు కావాలమ్మా? మా హస్బెండ్ కావాలి. మీ హస్బెండ్ కి నువ్వెందుకు వద్దంట? అదే మీరు అడగండి. అలా కాదు, నీకు తెలిసి ఉంటది కదా. మీ హస్బెండ్ ఇప్పుడు నీతో కలిసి ఉన్నాడా, వెళ్ళిపోయాడా? కలిసి ఉండలేదు మేడం. ఎందుకమ్మా, ఏం జరిగింది? కేసు పెట్టనని అదొక కోపం ఉంది. ఇంకోటేమో పిల్లల్ని చూసుకోరు, పట్టించుకోరు. ఈ పిల్ల నాకే పుట్టిందా లేకపోతే శివాకి పుట్టిందా అనేది డౌటా? డౌట్ మేడం. సరే, మరి మీ ఆయన కూడా పిలుస్తాం, నిజాలు ఏంటో తెలుస్తుంది. నీకు మీ ఆయనకి పుట్టినటువంటి బిడ్డే అని నువ్వు అంటున్నావు, మీ ఆయన కాదంటున్నాడు. సరే, ఆయన కూడా 10 రోజులైంది మీ ఆయన వదిలేసి వెళ్ళిపోయి, అందుకే ఇక్కడికి వచ్చావు అంతేనా? ఇప్పుడు మీ అమ్మ కాంటాక్ట్ లో ఉందా? మమ్మీ ఉంది. మమ్మీతో చెప్పావా ఈ విషయం? చెప్పాను. టీవీ షోకి వెళ్ళి వాళ్ళు సాల్వ్ చేసేస్తారని చెప్పారా? 10 రోజులకి మీ ఇళ్ళ దగ్గర చూసుకోవాలి. అందరూ టీవీ షోలకు వస్తే ఎట్లా అమ్మా? ఆవిడ 10 రోజులకి అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు 10 రోజులకు మళ్ళీ ఇటు వచ్చింది. ఈ శివ అన్న వ్యక్తి ఎక్కడున్నాడు ప్రస్తుతం? ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చాడులే, అక్కడెక్కడ ఉన్నాడు? అక్కడ తను జాబ్ చేసుకుంటాడు. మీ ఇంటికి దగ్గరలో ఉంటాడా అని అడుగుతున్నారు సార్. నీ జాబ్ డిస్కంటిన్యూ ఇప్పుడు ఆపేసావా? టెలికాలర్ జాబ్ ఆపేసారా? మీ ఇద్దరి మధ్యన శివ నువ్వు మాట్లాడుకుంటున్నారా, ఆపేసారా? శివని మామూలుగా మాట్లాడుకుంటే ఫ్రెండ్. మామూలుగా మాట్లాడటం కాదు, కంటిన్యూస్ గా మాట్లాడుకుంటున్నారా? మీరు మాట్లాడుకుంటున్నట్టు మీ వారికి తెలుసా? తెలుసు. తెలుసు. ఆ మాటలు ఆపు మహాతల్లి అని అన్నాడా, అనలేదా? లేదు, అనలేదు. ఉద్యోగం చేయటం ఇష్టం లేదా, లేదంటే శివతో మాట్లాడటం ఇష్టం లేదా? జాబ్ చేయడమే మానే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఫస్ట్ టైం మీ హస్బెండ్ జాబ్ మానిపించేశాడు నిన్ను. ఇది ఇంట్లోనే ఉండి చేసుకునే జాబ్ కాబట్టి మీ ఆయనకి చెప్పి నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు. ఇంట్లో ఉండి చేసే జాబ్కి ఇంత శాలరీ ఎందుకు వస్తుంది అనేది ఆయన క్వశ్చన్. నీకు జాబ్ ఇప్పించిన వ్యక్తి ఎవరు అనేది ఒక క్వశ్చన్. అతను నీకు ఆల్రెడీ 10th క్లాస్ నుంచి తెలిసిన క్లాస్మేట్ కమ్ ఫ్రెండ్ కమ్ ఇంకేదన్నా. సో అది మీ ఆయనకి డౌట్ వచ్చింది. అసలు ఈ పెళ్ళే నాకు పుట్టలేదని ఈ వంక ఒకటి తీసుకొని ఇప్పుడు అతని మీద, శివ మీద డౌట్ రేస్ చేశాడు. సరే మేడం, వాళ్ళ హస్బెండ్ శివ మీద డౌట్ రైజ్ చేశాడా, చేయలేదా? చేశాడు మేడం. చేశాడు. వాళ్ళ హస్బెండ్ సురేష్ కూడా ఇక్కడికి వచ్చారో పిలుస్తాను. సురేష్ గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. సురేష్ గారు మీ ఆవిడ? మా ఆవిడ మేడం. సో 10 రోజుల నుంచి అసలు మీరు కాంటాక్ట్ లోకి లేకుండా వెళ్ళిపోయారంట, ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నారంట, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినందుకు. దాని తర్వాత మీరు జాబ్ మానేసి తాగుతూ తిరుగుతున్నారంట, ఇంట్లోకి ఏం తేవట్లేదు, పాపను చూసుకోవట్లేదు. దాని తర్వాత ఆవిడతో కూడా జాబ్ మానిపించేశారంట. ఇంట్లో ఉండి ఏదో మా 10th క్లాస్మేట్ జాబ్ చూపిస్తే నేను ఇంట్లో కూర్చొని జాబ్ చేస్తున్నా సరే అనుమానం పడి నన్ను తిడుతున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడని చెప్పేసి మీ ఆవిడ అంటుంది. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇష్టపడే చేసుకున్నాం. ఇష్టపడే చేసుకున్నాం. ఇష్టం లేక పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళింది ఆ అమ్మాయి? పోలీస్ స్టేషన్ కు సరే, మీ ఇష్టం ప్రేమ గురించి చెప్పు నాయన, మొదటి నుంచి చెప్పినాను. నేను ఇష్టపడే చేసుకున్నా మేడం. నేను జాబ్ చేసేటోని, ఆమె జాబ్ చేసేది, ఇద్దరం కలిసి ఒకే జాబ్ చేసేటోళ్ళం. అలా పరిచయమే. ఆమె నేను చేసుకుందామని అనుకున్నా, తను మళ్ళా నేనంటే నచ్చలేదని చెప్పింది, తర్వాత నచ్చానని చెప్పింది. ఫస్ట్ నచ్చలేదనింది, తర్వాత నచ్చానని చెప్పి పెళ్లి చేసుకోవాలని మేము మా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఒప్పిద్దాం అనుకున్నాం. ఆల్రెడీ వాళ్ళు కూడా ఇద్దరం ఒప్పుకున్నారు. ఆల్రెడీ ఒప్పుకొని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.